హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూనిట్ 5 ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ డేటా ఫార్మాట్స్ చూద్దాం. అంటే ఇవేంటంటే మనం ఇప్పటిదాకా యూజ్ చేసిన సాఫ్ట్వేర్స్ వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ఆ ఫైల్స్ ఏంటనేది. ఫస్ట్ వీఆర్ యూజింగ్ హియర్ STL ఫైల్స్. సో ఇప్పుడు మనం STL ఫైల్స్ ఏంటి, వాటి ఇంట్రడక్షన్ ఏంటనేది చూద్దాం. STL Standard Tesselation Language. Standard Tesselation Language is a file format native to the stereolithography CAD software created by 3D systems. ఇది వచ్చేసరికి ఏంటంటే స్టీరియోలిథోగ్రఫీ మిషన్లో మనం స్టీరియోలిథోగ్రఫీ గురించి నేర్చుకున్నాం కదా. స్టీరియోలిథోగ్రఫీలో CAD జనరేట్ చేసిన ఏదైతే డయాగ్రామ్ ఉంటుందో పార్ట్ డయాగ్రామ్, ఆ పార్ట్ డయాగ్రామ్ని 3D సిస్టమ్స్కి అనుగుణంగా మనకి ఈ ఫార్మెట్ అనేది ఫైల్ని సెట్ చేస్తుంది. దిస్ ఫైల్ ఫార్మెట్ ఈజ్ సపోర్టెడ్ బై మెయిన్ అదర్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్గా అదర్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ కూడా సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అండ్ కంప్యూటర్ యాడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది ముఖ్యంగా వాడేది ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లోను మరియు కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్లోను ఎక్కువగా ఉపయోగిస్తామన్నమాట. STL files describe only the surface geometry of a three-dimensional object without any representation of closure, texture or other common CAD model attributes. ఇది వచ్చేసరికి ఏంటంటే ఎటువంటి CADకి సంబంధించిన ఎటువంటి కమాండ్స్ని కానీ అలాగే ఇటువంటి టెక్స్ట్ని కానీ వచ్చేసరికి ఏంటంటే మనకి దాంతో మనకి సంబంధం లేదనమాట. ఓన్లీ ఈ సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఏంటంటే మనం డిజైన్ చేసిన పార్ట్ డయాగ్రామ్ యొక్క సర్ఫేస్ని మాత్రమే జియోమెట్రీ చేయగలదు. ఓకే, ఏదైతే 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఉందో ఆ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని సర్ఫేస్ మాత్రమే జియోమెట్రీ చేయగలదు. మిగతా ఎటువంటి సాఫ్ట్వేర్ యొక్క కమాండ్స్ని కానీ ఇది ఎటువంటి మార్పులు కూడా చేయలేదు. సో ద STL ఫార్మాట్ స్పెసిఫైస్ బోత్ ASCII అండ్ బైనరీ రిప్రజెంటేషన్స్. ఈ బైనరీ అండ్ ASCII వచ్చేసరికి ఏంటంటే ఈ యొక్క ఫార్మాట్స్ యొక్క స్పెసిఫైస్. ఓకే, ఈ బైనరీ ఫైల్స్ ఆర్ మోర్ కామన్ సిన్స్ దే ఆర్ మోర్ కాంపాక్ట్. జనరల్గా ఈ ASCIIతో కంపేర్ చేసుకుంటే మనకి బైనరీ ఫైల్స్ అనేవి జనరల్గా మనం యూస్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఇవి చాలా కాంపాక్ట్గా ఉంటాయి కాబట్టి. An STL file describes a raw unstructured triangulated surface by the unit normal and vertex ordered by the right hand rule. ఈ STL ఫైల్స్ మెయిన్గా డిస్క్రైబ్ ఎలా చేస్తామంటే డిస్క్రైబ్స్ ఏ రా unstructured triangulated surface by the unit normal and vertex. Okay, of the triangles using a 3-dimensional Cartesian coordinate system. ఈ ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రయాంగిల్స్ మొత్తం కూడా 3-dimensional కోఆర్డినేటింగ్ కార్టీజియన్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. కార్టీజియన్స్ మీన్స్ హియర్ x-axis, y-axis and z-axis. These all are coming from coordinates in the 3-dimensional Cartesian. Okay, so this is the thing. Now you
Now we are going to here. This format has been the industry standard in rapid prototyping. ఈ ఫార్మేట్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువగా ఇండస్ట్రీ స్టాండర్డ్ అంటే మెయిన్గా ఇప్పుడు యూజ్ చేస్తున్న జనరల్ ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఈ సాఫ్ట్వేర్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. అంటే ఇది ఒక ఫిక్స్డ్ సాఫ్ట్వేర్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, లెట్స్ లుక్ ఇన్ టు ది ప్రాసెస్ ఆఫ్ అప్రాక్సిమేటింగ్ సర్ఫేసెస్ విత్ ట్రయాంగిల్స్. ఓకే, ఇక మనం ప్రాసెస్లో కనుక చూసుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్స్తో ఎలా ఇదవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం మనం. సర్ఫేస్ అనేది ఈచ్ 3D ఫామ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ పాలిగన్స్. ఈచ్ 3D ఫామ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ పాలిగన్స్. ఏదైనా సరే ఒక 3D ఆబ్జెక్ట్ అనేది తయారైందంటే అవి పాలిగనల్ షేప్లోనే ఉంటాయి. పాలిగన్స్ మీన్స్ హియర్ వి సెడ్ స్క్వేర్, ట్రయాంగిల్, rectangle, hexagon, pentagon, octagon. Okay, this type of all polygons we are going to consider polygons. Okay, all shapes are considered polygons. Okay, the polygon shape అనేది మనకి మెయిన్ అనేది తెలుస్తుంది. అది ఎటువంటి 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అయినా సరే ఏదో ఒక పాలిగన్ షేప్లో ఉంటుంది అది. ఓకే, a polygon is defined as a flat shape which is bounded by a closed circuit. ఒక పాలిగన్ని మనం డిఫైన్ చేయాలంటే ఏదైనా సరే ఒక పాలిగన్ అనేది ఇక్కడ మనకు చెప్పినట్లుగా షేప్ విత్ ఈజ్ బౌండెడ్. ఏదైతే షేప్ అనుకుంటున్నామో ఆ షేప్ అనేది మనం ఒక లైన్స్ టు లైన్స్ కలిపి దాన్ని మొత్తం బౌండ్ చేస్తాం అనమాట. ఈచ్ పాలిగన్ విత్ n సైడ్స్ కెన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ n-2 ట్రయాంగిల్స్. ఏదైతే మనం ఇక్కడ చెప్పుకుంటున్నామో ఈ పాలిగన్స్కి సైడ్స్ ఉంటాయి. ఆ సైడ్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ కాల్డ్ n సైడ్స్ కెన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ n2 ట్రయాంగిల్స్. ఓకే, సో ఆ యొక్క వాటిని మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ n-2 ట్రయాంగిల్స్. ఓకే, అంటే ఒక పార్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1 2 3 4 సైడ్స్ ఇన్ హియర్. ఓకే, యూ కెన్ కన్సిడర్ దిస్ ఈజ్ 4 సైడ్స్. ఓకే, ట్రిపిజియం. ఓకే, 1 ట్రిపిజియం ఇస్ ఈక్వల్ టు 4 సైడ్స్ పాలిగన్ షేప్. ఓకే, ఈ 4 sides to n-, here I written n-2. Now n is equal to 4, so now 4 minus 2, so 2 triangles it will come in here. That is the said here each polygon with n sides can be represented using n-2 triangles. n-2 is the equation formula. Now here the 4 sides n-2, you can divide this, it will come surely 2 triangles like this, 1 and 2. Now we go for one pentagon. Here we look at this pentagon. We have 1 2 3 4 5 sides, so 5 minus 2 is equal to 3. So now here it will produce 3 triangles. Okay, 1 2 3. Okay, now we go for octagon. Here octagon means we know very well 8 sides, 1 2 3 4 5 6 7 8 sides. So 8 minus 2 is equal to 6. Now we have 6 triangles in here. So look at this, 1 2 3 4 5 6 triangles. In here the triangles we draw very simple manner. You can take this point to this point, you can join this point to this point, it will create one this divide into triangles. Okay, or otherwise you can take like this way also. Okay, or this way or this way, only one type of way it will come. And here also we take one fixed point and join all points. Okay, now this is also same thing, take here the point to point, and now this is point, and now this is also one point, and this is also one point. We join these points with line, with the help of line we divide into the shape into triangles. Okay, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఒక క్యూబిక్ షేప్ తీసుకున్నామండి. ఇక్కడ క్యూబిక్ షేప్ కూడా యూ కెన్ సీ దిస్ హియర్, యూ కెన్ సీ దిస్ 3 dimensional ఆబ్జెక్ట్, యూ కెన్ సీ we dividing like this triangles. Okay, if we look at a box for example, it is easy to see the box has 6 sides, 1 2 3 4 5 6. Okay, 4 sides and upper one and bottom one. Okay, 6 sides, each one is a polygon. Each one
of these, each one of those sides is a square, meaning it can be represented using 12 triangles. It can be represented using 12 triangles. ఇది వచ్చేసరికి మనకి రిప్రజెంట్ చేస్తుంది ఏంటంటే 12 ట్రయాంగిల్స్ కింద ఇది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, టోటల్గా 6 సైడ్స్ ఉన్నాయి, హ్యాస్ 6 సైడ్స్. ఓకే, బాయ్స్ పాలిగన్. ఈచ్ వన్ ఆఫ్ దోస్ సైడ్స్ ఈజ్ ఏ స్క్వేర్. ఒక్కొక్కటి మనకి స్క్వేర్ అని తెలుస్తుంది క్లియర్గా. సో ఒక స్క్వేర్కి వచ్చేసరికి ఏంటంటే 2 పార్ట్స్ వస్తాయి. సో 6 ఉన్నాయి ఇక్కడ. 6 అంటే 6 into 2, totally 12 triangles will generate in here. Example, look at here. You can draw one line for this face 1, face 2, face 3, face 4, face 5, face 6, upper face and lower face. Each face we draw one triangle. So each face it look square. ఒక్కొక్క ఫేస్ చూస్తే మనకి ఇక్కడ స్క్వేర్ షేప్లో కనిపిస్తుంది కాబట్టి, ఒక్కొక్క షేప్ మనకి స్క్వేర్ కనిపిస్తుంది కాబట్టి ఒక స్క్వేర్ని మనం డివైడ్ చేస్తే 2 ట్రయాంగిల్స్ వస్తాయి. సో 6 స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ. సో వీ డివైడెడ్ టు 2 parts. So now here 6 into 2 is equal to 12 triangles will generate in 3D structure in cube. Okay. Since we are dealing with 3-dimensional shapes, each triangle has a direction. This direction is expressed by the normal of the triangle. ఒక్కొక్క ట్రయాంగిల్కి ఈ 3-dimensional షేప్స్లో మనం ఇప్పుడు ఈ 3-dimensional షేప్స్ని డీల్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు 3-dimensional షేప్స్లో మనం చూసుకున్నట్లయితే ఈ షేప్ వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క షేప్ మనకు ఒక్కొక్క డైరెక్షన్ని, మనకి ట్రయాంగులర్ షేప్ అనేది ఒక్కొక్క డైరెక్షన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉందన్నమాట. సో ఎక్స్ప్రెస్డ్ బై ది నార్మల్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకే, ద అవుట్వర్డ్ డైరెక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది నార్మల్. ఏదైతే అవుట్వర్డ్ డైరెక్షన్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ కమింగ్ ఫ్రమ్ ఇట్స్ నార్మల్. లుక్ ఎట్, సీ హియర్ ద శాంపిల్ డయాగ్రామ్ ఆఫ్ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ x axis, y axis, z axis. You see here, this is the one type of triangle. We divide into the part like is this triangular shapes. This is the direction. Here we said here each triangle has a direction. ఒక్కొక్క ట్రయాంగిల్ ఒక్కొక్క డైరెక్షన్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది triangle. Okay, this is the direction of the triangle. Now similarly in here also this is the direction of the triangle for this triangle. Okay, look at this. One triangle is go to this direction and this triangle is go to this direction. Okay, that means each one have one type of direction. Okay, the 2 triangles above through they are identical or facing in opposite direction. ఇవన్నీ ఎందుకంటే మనకి ట్రయాంగిల్స్ వచ్చేసరికి ఏంటంటే లేజర్ యొక్క ఫ్రేమ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ ట్రయాంగులర్ షేప్స్ డివైషన్ బట్టి దాని యొక్క డైరెక్షన్ని బట్టి మనకి లేజర్ మూమెంట్ అనేది ఉంటుంది. Now here the scheming from forward direction is given means the laser is moving the forward direction. Now it will come to the backward direction. The triangle shows the backward direction. The laser beam is moving backward direction. The formation of laser scheme. సో లేయర్ అనేది మనకి ఎలా మూవ్ అవ్వాలి, ఎలా పార్ట్ డిజైన్ తయారవ్వాలి అనేది కూడా మనకి ఈ ట్రయాంగులర్ షేప్స్ని బట్టి డివైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ STL5. Now here we go for STL manipulation software. ఈ STL manipulation software we can discuss next class. Okay, thank you.